అని చేసి స్టార్ట్ చేయి, మాట్లాడు. స్టార్ట్ యాక్షన్. ఇంట్రడక్షన్ ఓకే, 2 నిమిషాలు మళ్ళీ అందుకున్నాం. సరే ఓకే, స్టార్ట్ చేస్తే సరే స్టార్ట్ చేద్దామా. ఇప్పటికే సీజన్ 1, 2 అది ఇండియన్ డైరెక్టర్స్ గురించి సీజన్ 1, 2 కంప్లీట్ అయింది. యాక్టర్స్ గురించి అయితే ఇండియన్ యాక్టర్స్ సీజన్ 1 కంప్లీట్ అయింది. ఇది సీజన్ 2, ఇది హాలీవుడ్ యాక్టర్స్ గురించి. ఇప్పటికే 3 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి అనుకుంటా. 3 కాదు, 2 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ఎపిసోడ్ లెనార్డో గురించి, లెనార్డో డికాప్రియో. సెకండ్ ఎపిసోడ్ బ్రాడ్ పిట్ గురించి. ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ ఎవరి గురించి మాట్లాడతాం అనుకుంటున్నారు? ఈ ఎపిసోడ్లో ఎవరి గురించి ఏ యాక్టర్ గురించి మాట్లాడతాం అనుకుంటున్నామంటే జానీ డెప్. అతను మీకు తెలిసి ఏ సినిమాలో ఉంటాడు మనకు తెలిసి అంటే జాక్ స్పారో. జానీ డెప్ అంటే గుర్తు రాకపోతే జాక్ స్పారో అంటే గుర్తు వస్తుంది కదా. పైరట్స్ ఆఫ్ కెరీబియన్ సినిమా అందరం చూసే ఉంటాము. 5 మూవీస్ ఉన్నాయి. దాంట్లో 5 మూవీస్లో ఏదో ఒకటన్నా చూసింటాం కదా. ఏదో ఒకటన్నా చూసింటాం. 1 అన్నా 2 అన్నా ఏదో ఒకటి చూసింటాం కాబట్టి దాంట్లో మనం పోస్టర్స్ అన్నా చూసినాం. మనం 7 చూసాంలే. వాడు ఏది చూసా అది ఏంది 7 చూసినా, ఉండేదే 5. హ్యారీ పోటర్ చదివా. మాకు కన్ఫ్యూజ్ ఏంటండి. సరే 5 మర్చిపోదాం మామూలు. జానీ డెప్ గురించి ఇంకా విషయానికి వస్తే దానికంటే ముందు మా ఇంట్రడక్షన్ ఇద్దాం. ఇప్పటికే చాలాసార్లు ఇచ్చినాం, కాకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తెలియాలి కాబట్టి మా పేర్లు. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది కాబట్టి ఏసీ ప్రేమ్ కుమార్, ఏసీ మనోజ్ కుమార్ గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకున్న పేర్లే. విషయానికి వస్తే జానీ డెప్ గురించి వస్తే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెక్సికో కావచ్చు, సీక్రెట్ విండో కావచ్చు, ఫెంటాస్టిక్ బీస్ట్ 1, 2 కావచ్చు, పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ 1, 2, 3, 4, 5 అవి కావచ్చు. లేకుంటే ఇంకా ఏ గుర్తుకొస్తున్నాయా, నెదర్లాండ్ అని ఒక మూవీ ఉంది. అంటే ఫుల్ గెటప్ చేంజ్, అంటే వేరే గెటప్ ఉంటుంది. ఇది మెక్స్ మనం వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెక్సికో ఆ సినిమా చూసాం. ఆ సినిమా గురించి వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెక్సికో గురించి చాలా వచ్చాయి కూడా. వన్స్ అపాన్ ఎ టైమ్ హాలీవుడ్ ఉంది, ఇంకా అమెరికా ఉంది, మెక్సికో ఉంది. ఎన్ని సినిమాలు ఉన్నాయి. ఇది ఏదో ఈ టైటిల్ మీద ఇట్లా ఉన్నాయి. చాలా ఉన్నాయి. పైరట్స్ ఆఫ్ కెరీబియన్ నీకు నచ్చిన సీక్వెన్స్ ఒక సీన్ ఏదంటే క్లైమాక్స్ సీన్ ఆక్టోబస్ లాగా ఉంటాడు. అట్లా కత్తి పట్టుకొని ఉంటాడు, డోర్తో మింగేస్తాడు, చనిపోతాడు. నెక్స్ట్ అంటే ఏం లేదు. నెక్స్ట్ సినిమాలో మామూలు కూడా ఓపెన్ అయిపోతుంది. ఏం చనిపోతాడా, లేకపోతే ఎండ ఏది ఎట్లా వస్తాడు మనలో వాడు. ఆ మాన్స్టర్ని కడుపులో నుంచి చీల్చుకొని వచ్చి బతుకుతాడా, అదంతా నాకు లేదు. నెక్స్ట్ మూవీలు చూస్తే నార్మల్గా చూపించేస్తాడు. ఎట్లా బతికొచ్చినాడు చూపించలేదంట. సరే ఓకే, ఇంకా ఏం దాంట్లో నీకు బాగా నచ్చిందే. ఎప్పుడు తాగుతా అంటాడు, అదే నచ్చింది. ఇంకొక విషయం, అన్నీ ఉంటాయి చూడ. ఒక్కటి ప్రేమ్, ఇది పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ సినిమాలో అన్ని సినిమాల్లో నాకు ఒకటి నచ్చింది ఎక్కువ ఏదంటే సాగర్ కన్నీళ్ళు ఉంటుంది. ఎంత అంతగా చూపిస్తారు ప్రేమ అన్ని నీళ్ళు కూడా. నిజంగా ఉంటే భలే ఉంటుంది, ఉంటే వాళ్ళతో వెళ్ళిపోవాలనిపిస్తారు. ఏమంటే వాళ్ళు కొన్నిసార్లు క్రూరంగా బిహేవ్ చేస్తారు. అప్పుడు ఒకటి భయం వేస్తుంది చెప్తే, వాళ్ళు ప్రేమగా దగ్గర తీసుకుంటారంటే ఒక చిన్న పడవలోన అదేదో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ప్రేమతో మాట్లాడుతూ ఒక్కడు చెప్తారు, రే వాళ్ళలో పడద్దు, వాళ్ళు అట్లే మోసం చేస్తారు, అట్లే వాళ్ళు లాగేసుకుంటారు. అది చెప్పినప్పుడు వాళ్ళ మాటలంతా ఎవరు వినారు. అట్లా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతే మడసంగా నీళ్ళలోకి ఆ సముద్రంలో లాక్కొని వెళ్ళిపోతారు. ఆ ఎపిసోడ్ అయితే భయంగా కూడా ఉంటుంది. నాకు మొత్తం నచ్చింది అదే. ఆ కన్నీటి బొట్లు ఏడ్చడము, ఒకటి దొరికితే ప్రేమ సినిమా చూడాలనిపిస్తుంది. ఈ ఒక్క విషయం, ఆ కన్నీటి బొట్లు ఒక్క సీన్ చూడాలి. ఒక సీను వాళ్ళ నాన్న చావు బతుకుల్లో ఉంటాడు, ఆమె చావు బతుకుల్లో ఉంటుంది. ఆమె ఉంటుంది మా నాన్నకి ఇచ్చే కన్నీటి బొట్లు అంటాడు. వీడేమో వాళ్ళ కూతురు అట్లా అంటది. వీడేమో నాకు ఇవ్వు అంటాడు, కానీ నా కూతురికి ఇవ్వు అంటాడు. హీరో ఏం చేస్తాడో చిన్న బౌల్లో
ప్రేమ్ నిజమైన కన్నీటి బొట్లు ఇంకోదంటే ఊరికే నీళ్ళు ఈమెమో హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఇవ్వు అంటే వీడు సరే మీకే ఈసారి ఇచ్చి తాగిపోతాడు. ఆమె ఇస్తే తాగిస్తే ఆమె బతుకుతుంది, వీడు చనిపోతాడు. అయ్యో నేను కన్ఫ్యూజ్ అయినా అంటాడు. ఎంత ఉన్నా కూడా హీరో ఎవరిని బతికిందనుకుంటే వాడినే బతికిస్తాడు. మరి హీరో తాగచ్చు కదా, ప్రతి చావే ఉండడు. నాకు అప్పుడు అనిపిస్తుంది హీరో నువ్వు తాగితే అయిపోతుంది కదా డైలాగ్ అని చెప్తారు వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టుకుంటారు. ఎన్నాళ్ళు బతుకుతామో మనకు తెలియదు గీప్స్, కానీ బతికినన్ని రోజులు చరిత్రలో నిలిచిపోయేలా బతకాలని చెప్పి చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి ఇప్పుడు డైలాగ్ చెప్పి ఎండ్ చేస్తాడు ఆ అబ్బాయిని. దాంట్లో అంతే కదా, అంటే ఆ హీరోయిన్ బతికిల్లా వాడిని చంపేలా, దానికి ఏం చేస్తాడు లేదు ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ ఏంటి హీరోని చంపేస్తాం ఎందుకు హీరోయిన్ ఉంటుందా అది అనుకుంటా. జానీ డెప్ క్యారెక్టరే దాంట్లో అట్లా ఏం చేస్తాడు ఇప్పుడు గెస్ట్ చేస్తే ఏదో ఇంకా ఏదో మోసం చేద్దామని చెప్పి తీసుకుపోయి గ్లాసులో చెప్పచ్చు కదా మామూలుగా అయితే లేదు నేను అట్లా ఇయ్యను నువ్వే తాగని చెప్తే వాడు తాగడు. సరే మీ ఇష్టం ఎట్లయినా తాగండి మీరని చెప్పి వాడు అనుకునేదే ఇస్తాడు. ఇది విషము, ఇది విరుగుడు, అదే అమృతం అని చెప్పి ఇచ్చేస్తే వాడు ఇంకా నమ్మేస్తాడు. నమ్మి తాగేస్తే వాడు తెచ్చిపోతాడు. వాడు అట్లా మోసం చేయడం నాకు వన్లో నాకు ఇదేంద్ర ఇది అంటే ఉన్నట్లుండి చూస్తే ఏదో కొత్తగా అనిపించిన సీన్ ఏంటంటే సినిమా పైరట్స్ ఆఫ్ కెరీబియన్ 1 అంతా చూస్తూ ఉంటాం, పోతా ఉంటాం. సినిమా లాస్ట్లో నిధి వేటకి పోయిన తర్వాత సన్లైట్ పడతాన్న చోట వాళ్ళు పోయిన ప్రతిసారి అస్థిపంజరాలు కనపడతాండి. అది ఏదో నాకు అర్థం కాలే, అస్థిపంజరాలు ఎందుకు మారుతారు అప్పుడు. ఓ చోట అయితే సినిమా మొత్తంలో పైరట్స్ ఆఫ్ కెరీబియన్లో ఓ చోట చిక్కిపోతే అందరినీ కట్టేస్తాడు. వీడిని ఏదో రాజుని తీసి ఒక చోట కూర్చోబెడతారు. వీడైతే తాగకుండా ఏదో చేస్తాడు. లాస్ట్ గోడలంతా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఏదో అంత అడ్వెంచర్ సినిమా ప్రేమ్ జుమాంజీ అంటే జానీ డెప్ అంత తమాష. ఇంకో చోటు ఏంటంటే ఏదో ఒక ఐలాండ్ లో పడవ అది పెద్ద వన్ షిప్ పెట్టేసి ఉంటారు. పెట్టేసి ఉల్టా వేసుకొని అది కాదు, అది వాటర్ పిల్లలు కానీ ఉల్టా వేసుకొని దగ్గర మాట్లాడుకుంటూ పోతుంటారు. ఇదేంటంటే పడవ ఐలాండ్ మిగిలిపోతే తాడు పట్టుకుని ఇగ్గే కానీ ప్రయత్నిస్తూ ఉంటాడు. నత్తలు అంటారు చూడు, అవన్నీ వచ్చి షిప్ని ఎత్తుకొని తీసుకొని వస్తాయి. సీక్వెన్స్ లో ఏదో వాడే ఎక్కుకొని వస్తున్నట్లు ఇంకా విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ నత్తల సహాయంతో వస్తుంటే పైకి ఎక్కి నిలబడతారు. అప్పుడు బీజియం కూడా కరెక్ట్ టైంకి పడినట్టుంటుంది. బీజియం పడి అందరు చూస్తుంటారు. మామూలు ఎలివేషన్ రాదు జానీ డెప్కి. మామూలుగా నాకు తెలిసినంత వరకు పైరట్స్ ఆఫ్ కెరీబియన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడే ఆ మూవీస్ ఆ సిరీస్ స్టార్ట్ అయినప్పుడు జానీ డెప్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ కాదు. వాడు ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అది మెయిన్ మిర్జాపూర్ లో కూడా మనం సినిమా అంతా ఫేమస్, సినిమా అంతా పబ్లిసిటీ జరిగింది మున్నాబాయ్ సినిమా. అదే మున్నాబాయ్ హీరో అనుకుని నేను సినిమా చూస్తే ఫస్ట్ టైం చూసినప్పుడు అప్పుడు ప్రేమ్ మున్నాబాయ్ కాదు హీరో, వాడు గుడ్డు అనేవాడు హీరో. వీడు ఎమ్మెల్యే కొడుకు, ఆ మిర్జాపూర్ గడ్డ మీద కూర్చొని త్రిపాఠి వంశంలో వీడు మనవాడు ప్రేమ్. వీడు చేసిన చిల్లర పనులు అల్లరి పనులు అన్ని వాడు మన క్యారెక్టర్ ఫేమస్ అయింది తప్పితే వాడు కాదు మెయిన్ క్యారెక్టర్. దానివల్ల సెకండ్ సీజన్ కూడా కొంచెం మార్చినట్టు అనిపిస్తుంది మీ క్యారెక్టర్ని. అప్పుడు చంపుకోనా ఎప్పుడైతే థర్డ్ సీజన్ వాడు ఉంటాడు సినిమా చూడలేదు ఎక్కువ మంది. పైరట్స్ ఆఫ్ కెరీబియన్ లో మెయిన్ క్యారెక్టర్ ఏం కాదు, కరెక్ట్ చూపిన మెయిన్ అట్లే అంటే మొత్తం స్టోరీ ప్రేమ్. ఫస్ట్ సినిమా సెకండ్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత కొంచెం స్క్రిప్ట్ కూడా చేంజ్ చేస్తారు. కొంచెం స్క్రీనింగ్ టైమ్ జానీ డెప్ మీద పెట్టడము, ఎందుకంటే అదే ఎంటర్టైన్ చేస్తాను కాబట్టి ఎక్కువ ప్రేమ్ అట్లా. అదే ఆ సినిమాలో అట్లా. నాకు ఇది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ అమెరికా గుర్తుకొస్తే అమెరికా కాదు, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెక్సికో సినిమా. మొత్తం అది డార్క్ నార్కోటిక్స్, డ్రగ్స్, మొత్తం డ్రగ్ డీలింగ్ ఎలా జరుగుతుంది, సరికి ఎట్లా పంపిస్తున్నారు, ఎట్లా తెచ్చుకుంటున్నారు మెటీరియల్, మొత్తం మనీ ట్రాన్సాక్షన్ అనేవి ఎలా జరుగుతున్నాయి. ఈ మధ్య ఈ గొడవల్లో చిక్కుకున్న ఓ మనిషి కథ. తన కోసం ఎంత ఎక్స్ట్రీమ్ పీక్స్కైనా ఎలా పోతాడో
అని చెప్పే క్యారెక్టరే జానీ డెప్ది. అంటే కొద్దిగా వైలెంట్ కనబడుతుంటాడు జానీ డెప్. దాంట్లో మాత్రము కొద్దిగా వైలెంట్ క్యారెక్టర్. కాకపోతే మనకి సినిమా చూసానంతసేపు మరీ అంత బోర్ కొట్టదు, బాగుంటుంది ఆ మూవీ కూడా. సీక్రెట్ విండో అని, సీక్రెట్ విండో కానీ, ఇది ఫెంటాస్టిక్ బీస్ట్లు 1, 2 అయితే అది చాలా బోర్ కొడతాయి. ఏమంటే హ్యారీ పోటర్ అంత వర్కౌట్ కాలేదు. హ్యారీ పోటర్ అంత వర్కౌట్ కాకపోయినా మనము జానీ డెప్ యాక్టర్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, జానీ డెప్ మాత్రము దాంట్లో ఆ మ్యాజిక్ హ్యారీ పోటర్ లో జరిగిన ఆ సినిమాలో జరిగిన మ్యాజిక్ ఏదైతే ఉందో దానికి కన్విన్స్ అయ్యంట ఈ ఫెంటాస్టిక్ బీస్ట్ కి జనాలు కన్విన్స్ కాలేదు. మనం కూడా చూసాం కదా హ్యారీ పోటర్ కొన్ని మ్యాజిక్ ఇప్పుడు వాడు ఏదో పట్టుకొని ఎగురుతాడు దాని మీద కూర్చోడు, మనం చూసాం చిల్ అయిపోయాం. ఈ ఫెంటాస్టిక్ బీస్ట్ లో దాన్ని కన్విన్స్ కావాలి. దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏదో పెద్ద బలూన్ కావడం, చిన్న కావడం అవన్నీ ఎక్కదు ఎందుకు ఎక్కదంటావా? అదే అందుకే పెద్దగా ఆడలేదు. ఏమో అది పెద్దగా ఆడిందో లేదో అంటే పర్లేదు, అంటే మన చోట హ్యారీ పోటర్ అంత బిగ్గెస్ట్ హిట్ కాదు కానీ అది పర్లేదు. అంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళకి సరిపోయి, ఇది వరల్డ్ వైడ్ హిట్ కదా హ్యారీ పోటర్. ఇది జానీ డెప్ క్యారెక్టర్ విషయానికి వస్తే దాంట్లో యాంటాగనిస్ట్ గా చేసినాడు అనుకుంటా. ఆపోజిట్ లో మొత్తం గెటప్ మొత్తం చేంజ్. అసలు మనం జానీ డెప్ సినిమాలు చూస్తే గెటప్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తుంది. మనం ఒక సినిమాలో నుంచి ఇంకో సినిమాలో చూస్తే మనం అసలు గుర్తుపట్టలేం. ప్రతి దాంట్లో ఒక కొత్త గెటప్ ఉంటుంది. అసలు ఇక్కడ జానీ డెప్పేనా అని అనిపించేటట్లు ఉంటాయి ప్రతి ఒక్క గెటప్ అంటే మూవీకి వేరియేషన్ అనేది ఆ రేంజ్ వేరియేషన్ ఉంటుంది. ఇంకా బాగా నాకు ఎక్కువ డీప్కు పోయి కొన్ని విషయాలు చేసినాడు అని అనిపించే సినిమాలు వచ్చేసి ఈ సినిమా ఉంది మన జానీ డెప్ది. అదే ఇది మన నెవర్లాండ్ అనే ఏదో సినిమా ఉంది. ఇంకోటి ఏదంటే సీజర్ అనే ఒక సినిమా ఏదో వస్తుంది, న్యూలాండ్ సీజర్ ఏదో, అది కరెక్ట్ గుర్తురాదు. దాంట్లో కూడా డిఫరెంట్ గెటప్. అంటే ఒక మనిషి మెంటల్గా చాలా డిస్టర్బ్ చేసే క్యారెక్టర్ అవుతుంది ఆ సినిమా మూవీలో. నాకు ఏ మూవీ గుర్తు వస్తే చెప్తాను. మెంటల్గా డిస్టర్బ్ చేసే క్యారెక్టర్ అది. అలాంటి కొన్ని పాత్రలు చాలా వరకు చేసినట్టు జానీ డెప్. నేను అన్ని ఎక్కువ ఏం చూసిండేది ఒక 10 to 13 ఫిలిమ్స్ ఉంటాయి అంతే. దాంట్లో ఈ పైరట్స్ ఆఫ్ కెరీబియన్, వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్ కూడా లెనార్డో డికాప్రియోది ఫుల్. మన లెనార్డో డికాప్రియో క్యారెక్టరు మొత్తం అంతా మెంటలీ డిజేబుల్డ్ పర్సన్ క్యారెక్టరు. దాన్ని స్టేబుల్ చేయడానికి ఇంకొక క్యారెక్టర్ ఉండాలి కదా, ఆ క్యారెక్టరే జానీ డెప్ క్యారెక్టర్. మొత్తం ఒక సీక్వెన్స్ ఏమైపోతుందంటే లెనార్డో స్నానం చేపిస్తాడు. ప్రతిరోజు స్నానం చేపిస్తాడు. కానీ ఆ ఒక్క వాట్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ లో కూడా మనం సినిమా చూసుకుంటే ప్రేమ్ సినిమాలో కూడా వాళ్ళిద్దరు అన్నతమ్ముల పెద్ద బంధము చాలా బాగుంటుంది రిలేషన్. ఎందుకంటే ప్రేమ్ ఇప్పుడు ఆ రిలేషన్ వర్కౌట్ కావడానికి కారణము జానీ డెప్పే. ఎందుకంటే లెనార్డో ఏం చేయడు. లెనార్డో ఎంతనో మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి వాడు ఎంతున్నా ఏదో ప్రేమ్ ఆ క్యారెక్టర్ లెనార్డో ఎంతున్నా ఏం చేస్తాడంటే ప్రేమ్ వాడికి ఆ పాత్రకి ఏం కావాలో అదే అట్లా ఏదైతే అప్పుడు కూడా చంపి బాధపడుతూ ఉన్నాడు. ఆ పెద్ద ట్యాంకుని ఎట్లా ఎక్కాలో ఆ పిక్చర్ అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగా వర్కౌట్ కావాలంటే జానీ డెప్. ఎందుకంటే స్నానం చేపిస్తే అంటే వీడు ఒప్పుకోడు, వీడు కొట్టడం, వీడిని ఫ్రెండ్లీగా చూసుకోవడము, వీడికి నచ్చినవి చేయడం, బర్త్డే అంటే ఇవన్నీ చేయడము బాగా తెలియజేస్తుంది జానీ డెప్. అంటే ఇది ఏమైపోతుందంటే దాంట్లో జానీ డెప్ క్యారెక్టర్ ఫస్ట్ లెనార్డోది తన పాత్రకి తను ఏం చేయాలనే చూస్తుంటాడు. జానీ డెప్ క్యారెక్టర్ అలాంటిది కదా, ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఇంట్లో మేనేజ్ చేయడము, లెనార్డోకి తగినట్టుగా మారడము, ఇంట్లో అక్క చెల్లెలతో ఉండడము, ఇవన్నీ మేనేజ్ చేసే క్యారెక్టర్. చనిపోయినప్పుడు ఆ ఇల్లు తగలబెట్టేస్తారు. ఆ సీన్ చాలా బాగుంది. అంటే ఇవన్నీ మేనేజ్ చేసే క్యారెక్టర్ కావడం వల్ల జానీ డెప్ అలాంటి క్యారెక్టర్ మనకు చాలా సింపుల్గా అనిపించినా అన్ని కంట్రోల్ చేయాలి కదా. ఇంచుమించు వాళ్ళలోనే కంట్రోల్ అయిపోతూ ఉంటుంది.
15 వచ్చిన కన్క్లూజన్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్. ఆగు. దాంట్లో వాళ్ళందరినీ కంట్రోల్ చేసే క్యారెక్టర్ కాబట్టి జానీ డెప్ది మనకి చాలా సింపుల్గా అనిపించినా కరెక్ట్గా మనము డీల్ చేస్తేనే ఆ పాత్రకి న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది. అదొక క్యారెక్టరు. ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, సరే గుర్తు రావడంలే. సరే, నెక్స్ట్ ఎపిసోడ్ వేరే యాక్టర్ గురించి మాట్లాడతాం, దాన్ని చూడండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ కానట్లే కిందే ఉంటుంది. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమైనా ఉంటే అవి చూడండి, బాగానే ఉంటుంది. సరే, ఓకే, బాయ్.